సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం సార్. నమస్తే. మనం చూస్తున్నాం కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ కంప్లీట్ కాకముందే ఇంకొక ఇన్సిడెంట్, అది కూడా మన కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరు అనే గ్రామంలో ఇంజనీరింగ్ కాలేజ్లో బాత్రూంలో అమ్మాయి స్నానం చేస్తున్న వీడియోస్ని కెమెరాస్ ద్వారా క్యాప్చర్ చేయడం జరిగింది. అసలు ఎంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నాము అన్నది ఇలాంటి సిచ్యువేషన్ చూస్తుంటే అర్థమవుతూ ఉంది మనకి. దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? కొంతమంది ఇది ఈ ఇన్సిడెంట్ని కప్పిపుచ్చడానికి వేరే దారిలో మళ్లించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని అక్కడున్న విద్యార్థులు కూడా అనడం జరుగుతూ ఉంది. అసలు నిజాలు ఏంటి సార్? గుట్లవెల్లేరు కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మా. ఇది ఓల్డ్ కాలేజే, ఇది కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన కాలేజ్ కాదు. చాలామంది ఇంజనీర్స్, చాలామంది ఉన్నత స్థాయి అధికారులు అక్కడి నుంచి కాలేజ్ నుంచి బయటకు రావడం జరిగింది, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. ఈ కాలేజ్లో లేడీస్ క్యాంపస్లో ఉండేటువంటి, లేడీస్ హాస్టల్లో ఉండేటువంటి బాత్రూమ్స్లో కెమెరాలు ఇన్సర్ట్ చేసి, ఒక ఇద్దరు ప్రేమికులు కలిసి ఒక కెమెరాని ఇన్సర్ట్ చేసి కొన్ని నెలల నుంచి, ఒకరోజు 2 రోజులు కదా, కొన్ని నెలల నుంచి, ఇంకా ఒక వేగ్ ఇన్ఫర్మేషన్ అంటే 2 సంవత్సరాల నుంచి పిక్చర్ని క్యాప్చర్ చేయటం, వాళ్ళు చేసేటువంటి స్నాన ఇత్యాది కార్యక్రమాల్లో జరుగుతున్నటువంటి అంశాలని క్యాప్చర్ చేయటం, తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఆ వీడియోలు అమ్మటం, ఈ 3 అన్నవి జరుగుతూ వస్తున్నాయి అని చెప్పేసి మనకున్న సమాచారం అమ్మ. సరే, ఇక్కడ ఈ క్యాప్చర్ చేయటం, లేకపోతే ఈ మన వీడియోస్, బాత్రూంలో వీడియోస్ పెట్టడం అన్న దాంట్లో నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానమ్మా, మన ఆడపిల్లలు ఎవరైనా సరే బయటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఉండేటువంటి కొన్ని సెన్సిటివ్ జోన్స్ ఉంటాయి. బాత్రూమ్ కానీ, మాల్స్లో బట్టలు మార్చుకునే జోన్ కానీ, షాపింగ్ మాల్స్లో, అండ్ బయట బాత్రూమ్కి వెళ్ళేటువంటి ప్రదేశాలు, ఎన్ని చోట్లని వాళ్ళు పాపం వెరిఫై చేసుకుంటారమ్మా. పాపం ఏదో కాలకృత్యాలు ఏదో చేర్చుకోవాలనో, లేకపోతే ఏదో చేంజింగ్ ఆఫ్ డ్రెస్ అనో, లేకపోతే స్నానాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఆడవాళ్ళకు ఉండేటువంటి ప్రక్రియలో వాళ్ళు చేసుకునేటువంటి ఈ బాత్రూమ్ యూసేజెస్లో ఎంతవరకు వెరిఫై చేసుకుంటారు? ఎక్కడ కెమెరా ఉంది, ఎక్కడ ఇది ఉంది అని ప్రతి నిమిషం చూడలేరు కదా. ఈ ఇంపాక్ట్, ఈ యొక్క ఇన్సిడెంట్ని వీక్నెస్గా తీసుకుని వీళ్ళు వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. వ్యాపారం 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది అంటే ఈ యాజమాన్యం తెలియకుండా ఉంటుందా? వాళ్ళు నోటీస్కి వెళ్దా? ఇప్పటివరకు పోలీస్ కేసు పెట్టారు, పోలీస్ కేసు విచారణ జరుగుతుందా, నిందితుడిని ఏదో ప్రశ్నిస్తున్నారు, అతను ఏదో 300 వీడియోస్ ఏదో ఉన్నాయని చెప్పేసి అన్నారు. అమ్మాయిలు, చాలామంది అమ్మాయిలు ఉందన్నారు. యాజమాన్యంకి 2 years నుంచి జరుగుతున్న విషయాన్ని ఇంత గుప్తంగా ఉంది అంటే నేనైతే నమ్మమ్మా. దీంట్లో ఖచ్చితంగా కాలేజ్ యాజమాన్యంగా తెలిసే ఉంటుంది. తెలిసే ఉండి అంటే వార్నింగ్ ఇవ్వటం ఇదంతా వేరే విషయం, కానీ తెలిసింది సైలెంట్గా ఉండటం అనేది నిజంగా ఎక్కడో ఒక పెయిన్ అయితే అనిపిస్తుంది. యాజమాన్యం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఎటువంటి చర్య తీసుకోలేదు, ఏం జరుగుతుందో చెప్పట్లేదు, ఎవరో ప్రిన్సిపాల్ వచ్చి బయటకు వచ్చి సమాధానం చెప్పట్లేదు. ఇందాక మీరు అన్నారు కలకత్తా ఇన్సిడెంట్లో కూడా ప్రిన్సిపాల్ దగ్గర అలైక్య విధానం కానీ, ఇక్కడికైనా నెగ్లిజెన్స్ అనేది ఏదో వ్యాపార దృష్టిలోనే ఎప్పుడు ప్రతిదీ చూడాలనుకుంటే తప్పమ్మా. ఇప్పుడు నేను బయట పెట్టానంటే నా కాలేజ్ రేపొద్దున అడ్మిషన్స్ ఆగిపోతాయి, తర్వాత నాకు ఎడ్యుకేషన్ ఇయర్కి ప్రాబ్లం అవుద్ది. వ్యాపారం అని వీళ్ళు చేసేది, ఆడవాళ్ళు మానవతోటి వ్యాపారం. 300 మంది అమ్మాయిలు, వాళ్ళు నిజంగా ఇంకా ఎక్కడ నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే పోలీసు వెరిఫై చేస్తున్నారమ్మా. నేను అక్కడ స్పెసిఫిక్గా అడుగుతాం అనుకుంటున్నాను, మహిళా పోలీస్ని రిక్రూట్ చేయండి అక్కడ, దయచేసి మెన్ పోలీస్ వద్దు, మహిళా పోలీసులు వెరిఫై చేసి ఆ వీడియో క్లిప్పింగ్ మహిళా ఆఫీసర్స్ని డిప్లాయిడ్ చేసి వాళ్ళని వెరిఫై చేసుకుంటే కనుక కొంచెం ఏదో కొద్దిలో గొప్ప న్యాయం జరుగుతుందని చెప్తున్నాను. 300 మంది అమ్మాయిలు నగ్నంగా పోలీసులు ముందు బయటపడుతున్నారు. 300 మంది అమ్మాయిలు వీడియోకి 100 రూపాయలట, 100 రూపాయలకు అమ్ముడవుతుందట. 100 రూపాయల నుంచి ఏదో 100 రూపాయలకి వీడియోలు అమ్మాయిల యొక్క మానవ అమ్ముడవుతుంది బజార్లో. ఇంత దారుణమైన దాని మీద ఖచ్చితంగా ఒక స్పెషల్ నివేదిక ఒకటి తయారు చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం, దాని మీద ఫోకస్ చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎం, అక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి
కొల్లు రవీందర్ని పంపించడం జరిగింది. అండ్ హోమ్ మినిస్టర్ కూడా మహిళ కాబట్టి ఖచ్చితంగా దాని మీద యాక్షన్ జరుగుతుంది. దాని గురించి నేను కాదంటలేదు. ఖచ్చితంగా దాని మీద లోకేష్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరిని వదలడం దీని గురించి చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఆడవాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చాక మొదలుపెట్టారమ్మా ఈ చర్యలన్నీ. దాన్ని ఏమంటారంటే ఒక పని అయిపోయిన తర్వాత మొదలుపెట్టడం. అంటే 3 నెలల నుంచి 2 నెలల నుంచి చర్చ జరుగుతుంది, వాళ్ళ డిస్కషన్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఖచ్చితంగా ఎవరో లెక్చరర్స్ దృష్టిలోకి వెళ్ళి ఉంటుంది ఈ విషయం. ఆ కోణంలో లాలో ఒకటి ఉంటుందమ్మా, నీకు తెలిసింది కూడా చెప్పకపోతే అదొక నేరం. దీంట్లో ఎవరెవరికి తెలిసి ఎవరెవరు గుప్తంగా ఉంచారన్న దాన్ని విచారణ చేసి వాళ్ళందరికీ కూడా శిక్షలు ఇస్తేనే కానీ ఇట్లాంటి పునరావృతం కాకుండా జరుగుతుంది. ఎందుకు సైలెంట్? దేనికి సైలెన్స్? నువ్వు లెక్చర్కి ఎవరికో తెలిసింది, లేకపోతే ఉన్నట్టు వార్డింగ్కి తెలిసింది, లేకపోతే ఆ లేడీస్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? సైలెంట్. ఎందుకంటే ఏమో మళ్ళీ మేనేజ్మెంట్ రేపొద్దున నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, ఇప్పుడు అడ్మిషన్స్ ఇది అవుతాయేమో. ఇది ఒక వ్యాపారం అమ్మ, వ్యాపారం కోణంతో చూస్తున్నారు తప్ప అక్కడ ఆడపిల్లలు ఉన్నారే, ఆడపిల్లలకి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఆడపిల్ల ఎవరూ పిలవలేదు, అంతమంది ఆడపిల్లలు వచ్చి నిన్ను నిరసన ప్రకటిస్తూ ఉంటే దానికి చూసిన మినిస్టర్ లోకేష్ వెంటనే దానికి స్పందించి లేదు నేను చూశాను అని చెప్పేసి అంటే ఒక చర్య అయిపోయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం, ఒకటి అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం, అరెస్ట్ చేయటం, అతని మీద విచారణ చేయటం. ఇట్లాగా ఏదో ఒక ఇన్సిడెంట్ చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతా ఉంటే మన పరిష్కారం ఎప్పుడు జరగదమ్మా. మరి లా ప్రకారంగా ఎవరైనా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఫస్ట్ అప్రోచ్ అయ్యేది లానే. సో అకార్డింగ్ టు లా ఒక అమ్మాయి సేఫ్టీ పరంగా కావచ్చు, సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఆమె యొక్క ప్రైవసీ గురించి ఇట్లా చేయకూడని పనులు చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటే మనం 2 యాంగిల్స్లో తీసుకుందాం దీని సిరి. ఒకటి, ఒక ఇన్స్టిట్యూట్లో జరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్ని వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు అంటే ఒక ఇన్స్టిట్యూట్ని ముందు బ్లాకప్ చేద్దాం. ఫస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. చాలామంది ఆడపిల్లలు హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇది వీళ్ళు ఏదో ఆ పిల్ల అతను ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇవ్వటం కాదు. ఇన్స్టిట్యూట్లో జరిగింది ఇన్స్టిట్యూట్కి ముందు క్యాప్చర్ చేసుకుందాం. దీనికి న్యాక్ కమిటీస్ అని ఉంటాయమ్మా, వీళ్ళకి యూజీసీ వీళ్ళకి ఉండేటువంటి అప్రూవల్ చేసేటువంటి మన కాలేజ్కి ఎప్పటికప్పుడు రికగ్నైజేషన్ అప్రూవల్ చేసే కమిటీస్ ఉంటాయి. దానికి కనుక ఈ ఇన్సిడెంట్ వాళ్ళకి చెప్పి పిల్లల ద్వారానే కంప్లైంట్స్ ఇస్తే కనుక ఖచ్చితంగా దీనికి అక్రిడిటేషన్ క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీకు ఎన్ఆర్ఐ కోటా అని ఉంటుందమ్మా, చాలామందికి ఈ విషయం తెలియదు. ఎన్ఆర్ఐ కోటా అని ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా చాలామంది అబ్రాడ్ నుంచి వచ్చి చదువుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే ఆ ఊర్లో అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ అక్కడికి వెళ్ళి చదువుకుందాం అనుకుంటే అక్కడికి వచ్చి వాళ్ళకి ఒక రాంగ్ మెసేజ్ బయట ఫీడప్ అవుతుంది కంట్రీ గురించి. అందుకే ముందు యాజమాన్యం పైన శిక్ష, యాజమాన్యం పైన ముందు లైసెన్స్ క్యాన్సిల్ చేసే వరకు వెళ్ళగలిగితే ఇటువంటిది పునరావృతం కాకుండా జరుగుతుంది. ఏదో ఆ అబ్బాయికి పనిష్మెంట్ ఇచ్చేద్దాం, ఆ అబ్బాయికి 354 ప్రకారం 354C ప్రకారం అతనికి ఏదో పనిష్మెంట్ ఇచ్చేద్దాం, 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు పనిష్మెంట్ ఇస్తామంటే అవ్వదు. ముందు ఈ కాలేజీలో జరిగింది, ఈ కాలేజీలో రక్షణ లేదు, ఈ కాలేజీని ముందు టార్గెట్ చేసి ఈ కాలేజీలో ఉండేటువంటి పర్మిషన్స్ క్యాన్సిల్ చేయగలిగితే నెక్స్ట్ టైం ఇంకో కాలేజీ భయపడతా ఉంటుంది. ఇప్పుడు కలకత్తా ఇన్సిడెంట్ కూడా అంతే. ఆ మెడికల్ కాలేజ్కి పర్మిషన్ రద్దు చేసేయడం ఒకసారి దానికి ఇంకా లేదు, ఇక్కడ ఈ విద్యార్థులను వేరే కాలేజీలో పంపేస్తాం, ఇంకా దీనికి అసలు ఇక్కడ సేఫ్టీ లేదు, సేఫ్టీ ఫర్ ఉమెన్ లేదు. యాంటీ ర్యాగింగ్లో మనం ఇది ఇంక్లూడ్స్ ర్యాగింగ్లోకి వస్తుంది. యాంటీ ర్యాగింగ్లోకి అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పుడు ఇన్స్టిట్యూట్ మీద గట్టిగా నిర్ణయం తీసుకుంటగలిగితే ఇన్స్టిట్యూట్ని క్లోజ్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తే ఓకే, మిగతా కాలేజీలో కూడా వాళ్ళ బాత్రూమ్స్ వెతికిన లేకపోతే సెన్సిటివ్ జోన్స్, ప్రొటెక్షన్ జోన్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ ఎదుగుతారు. అదొకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు అతనికి అతను సహకరించిన అమ్మాయికి అంటే పనిష్మెంట్ ఇవ్వరు కాబట్టి అతనికి 354Cలో ఇస్తారు. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏదైతే ఉందో కొత్తగా వచ్చిన యాక్ట్, దాంట్లో 66, 67, 68 3 పనిష్మెంట్లు, 5 to 7 years, 10 lakhs వరకు అతను వీడియోస్ ఏదైతే అమ్ముతున్నాడో దాని మీద వ్యాపారం చేస్తున్నాడు అని దాని మీద అతనికి పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతామా. అండ్ ఈ వీడియోస్ని ఇమీడియట్గా ఎక్కడైతే ఉన్నాయో దాని ముందు ఆపించేసేయమని చెప్పేసి మనం ఈ సుమన్ టీవీ ద్వారా అక్కడ ఉండేటువంటి అధికారులను కోరుకుందాం మనం. ఎందుకంటే ముందు ఆగిపోవాలి. అవును సార్, అసలు బయటకు వస్తున్నాయి, ముందు ఆగిపోవాలి. అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అతని ద్వారా అది తెప్పించాడు. ముందు ఎన్ని వీడియోస్ బయటకి పంపించాడు, ఎన్ని వీడియోస్ అమ్మాడు, ఎవరెవరికి అమ్మాడు, ఎన్నదో ఒకటి తీసుకుని స్టింగ్ ఆపరేషన్ చేసి ఆ స్టింగ్ ఆపరేషన్లో ఎన్ని ముందు ఆపించాలి. ఫస్ట్ ఆపించిన తర్వాత
ఈ ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకోవాలి జరగాలి. అంటే ప్రమాదం జరగబోతుంది. ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఈ నెగిటివ్ దృక్పథం ఉండేటువంటి మైండ్ సెట్లో ప్రతి వాళ్ళకి ఏముంటుందంటే ఆ వీడియోస్ ఎక్కడ ఉన్నాయి మనం కూడా కనుక్కుందాం అనుకునేటువంటి ఆలోచనతో యువత ఉంటారు. వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ అమ్మా, 4th ఇయర్ కుర్రోడు అతను సిఈసి చేస్తున్నాడని చెప్పేసి అన్నారు. అసలు చదువుకునే పిల్లలకి ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అసలు ఆడవాళ్ళ మీద చేద్దామంటే మానసిక అతను తీసుకెళ్ళి జైల్లో కాదమ్మా, ముందు ఏ మెంటల్ హాస్పిటల్లో పడేసేసి అతనితోటి అసలు ఇటువంటి దృక్పథం అతనికి ఎందుకు వచ్చిందని సైకాలజిస్ట్ దగ్గర అతను చేస్తేనే కానీ ఇంకోటి భయపడ్డాను. జైలు కాదమ్మా, జైలు వీళ్ళొద్దు, జైల్లో కాదు, సైకాలజిస్ట్ దగ్గర పిచ్చి హాస్పిటల్లో తీసుకెళ్ళి పడేసేయాలి. అప్పుడు నిజంగా న్యాయం జరుగుతుంది. అంటే ఇదొక మానసిక రుగ్మతం. వీడికి రోజు ఒక వీడియోని తెప్పించుకుందాం అంటే ఒక మానసిక రుగ్మతం. ఆ రుగ్మతాన్ని ముందు నిర్మూలించాలి. ఆ ప్రీడ్ కోసం తాపత్రయపడుతున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కఠినమైన పనిష్మెంట్ ఇవ్వాలి. అండ్ 509 అని చెప్పేసి ఒక సెక్షన్ ఉందమ్మా, ఇటువంటి ప్రొపగాండా చేస్తున్నటువంటి దాని కూడా పనిష్మెంట్ ఉంది. ఇట్లన్నిట్లోనూ సెక్షన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. దాంట్లో ఎటువంటిది లేదు. ఇదే ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి కొన్ని మైనర్ పిల్లలు కూడా ఉంటారు 18 years లోపల ఉండేటువంటి పిల్లలు. వాళ్ళు కూడా పోస్కో యాక్ట్ ఉంది. పిక్చర్స్ తీసి కనుక పబ్లిష్ చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్య ఉంది. దాని గురించి కాదు మనం వరి అవ్వాల్సింది. మనం ఈ మీడియా ద్వారా మనం ఏం చెప్పాలంటే అమ్మా, ఇటువంటిది పునరావృతం కాకుండా మనం కలకత్తా ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం రోజు. ఇటువంటి ఇష్యూస్ రాకుండా మనం సొల్యూషన్ చెప్పగలిగితే అక్కడ ఉండేటువంటి ఆర్గనైజేషన్కి ఫుల్ స్టాప్ పెట్టి ఆర్గనైజేషనే క్లోజ్ చేసేయగలిగితే ఎంత పాత అయినా కావచ్చు, తప్పు జరిగింది. నా కూతురు సెక్యూర్ లేదు అక్కడ. ప్రతి తల్లిదండ్రులు ఆవేదన. ప్రతి తల్లిదండ్రులు ఏమని చెప్తున్నారు, ఘోష ఇంటా ఉంటే అనిపిస్తుంది. మా పిల్లలు సెక్యూరిటీ ఏది, ఎక్కడో పల్లెటూరు నుంచి పంపిస్తారు మా పిల్లలు. ఆ ఏరియా గుడివాడ ఏరియాలో ఎక్కడెక్కడి నుంచి ఊర్ల నుంచి అక్కడ ఉంటే కృష్ణా జిల్లా ఊరు థైలాండ్స్ నుంచి పంపిస్తూ ఉంటారు. ఇంజనీరింగ్ మా పిల్లలు ఆడపిల్లలు చదువుకుంటున్నారు, కాస్త ఉద్యోగాలు వస్తాయని. వాళ్ళ సెక్యూరిటీ లేదు అంటే ఏం చేయాలి? ఆ ఇన్స్టిట్యూట్ని క్లోజ్ చేసే పరిస్థితికి వెళ్తే మనకి ఖచ్చితంగా జస్టిస్ జరిగితే ఇటువంటి పునరావృతం కాకుండా జరుగుతుంది. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. నిజంగా మీరు చెప్పినట్టుగానే ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల ఒక ఆడపిల్ల బయటికి రావాలి అన్నా భయపడుతుంది, స్వేచ్ఛగా తిరగాలి అన్నా భయపడుతుంది. తన ప్రైవసీ కూడా దాన్ని ప్రైవసీలా ఉంచకుండా పబ్లిక్లా క్రియేట్ చేసి కొన్నిసార్లు ఇవే సూసైడ్కి కూడా దారితీస్తూ ఉంటాయి. ఎంతవరకు ఉన్నాయో చెప్తున్నాను సరే. ఒకసారి శృతి ఇరానీ మినిస్టర్, ఆవిడ నాకు బాగా గుర్తు 2022 ఐ థింక్. ఆవిడ ఒక మాల్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటానికి డ్రెస్ ఏదో కొత్తది వేసుకుంటానికి చూస్తే పైన కెమెరా ఉందట. షీఈ్ ఎ మినిస్టర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఆవిడ. అంటే ఎంత ఇదొకటే కాదమ్మా, ఇదొకటే కాదు, ఇది ప్రతి చోట ఇన్స్పెక్షన్ జరగాలమ్మా. ఇదొకటే జోన్ కాదు, ప్రతి సెన్సిటివ్ ఏరియా ఆడవాళ్ళు ఉండేటువంటి ప్రతి ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఒక సేఫ్టీ మెజర్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.